పరిష్కారం. రామవరంలో కృష్ణయ్య అనే రైతు ఉండేవాడు. అతడు జీవితంలో చాలా కష్టపడి పైకి వచ్చాడు. తన ఎదుగుదలకు కారణం గురువు శ్రీనివాస శాస్త్రి అని అందరితో చెప్పేవాడు. కృష్ణయ్య వృద్ధుడయ్యాక తన కొడుకులిద్దరినీ పిలిచి గురువుగారి సలహాలతో హాయిగా బతకండని చెప్పాడు. కృష్ణయ్య చనిపోయాక అతడి ఇద్దరి కొడుకులు గురువు దగ్గరకు వెళ్లారు. ఆయన ఇద్దరికీ 2 చీటీలిచ్చి, మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మాత్రమే వీటిని తెరిచి చూడండి. వీటిలోని మంత్రం జీవితంలో ఒక్కసారి మాత్రమే పనిచేస్తుంది అని చెప్పి చీటీల్ని చేతిలో పెట్టాడు. పెద్దవాడు తన వాటాగా వచ్చిన పొలం సాగు చేసుకుంటూ ఉండేవాడు. ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు గురువు ఇచ్చిన చీటీ తెరిచి చూడాలని అనుకునేవాడు. కాని అది ఒక్కసారికే ఉపయోగపడుతుందన్న మాట గుర్తొచ్చి ఆలోచన మానుకునేవాడు. సమస్యను తన శక్తి మేర పరిష్కరించుకునేవాడు. రెండోవాడు మాత్రం ఓసారి చిన్న సమస్య ఏదో రావడంతో గురువు ఇచ్చిన చీటిని తెరిచి చూశాడు. నీది చాలా చిన్న సమస్య, త్వరలోనే తీరిపోతుంది అని దానిలో రాసుంది. ఆ ధీమాతో ధైర్యం తెచ్చుకున్నాడు. నెమ్మదిగా ఆ సమస్య నుంచి బయటపడ్డాడు. ఆ తర్వాత మళ్లీ అతడికి సమస్యలు వచ్చాయి. వాటికి పరిష్కారం తెలియక నిత్యం ఇబ్బంది పడేవాడు. పెద్దవాడు మాత్రం జీవితంలో ఎప్పుడూ చీటీ తెరవకుండానే అవసరమైతే చీటీ ఉందన్న ధీమాతో సమస్యలన్నీ తనకు తానుగా పరిష్కరించుకుంటూ సంతోషంగా జీవించాడు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని మోటివేషనల్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.